అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఆముదం అండి. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఇప్పుడు మనము మలబద్ధక సమస్య ఉంటే మార్నింగ్ లేవగానే ఒక కొంచెం హాట్ వాటర్లో కానీ లేకపోతే టీలో కానీ కలుపుకొని తాగుతారు. అట్లా తాగడం ఎవ్వరికి ఇష్టం ఉండదండి. అందుకని కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే కాకుండా నేను మరో విధంగా మనకు అసలు అది మనం యూజ్ చేస్తామనేది కూడా అర్థం కాకుండా ఏ విధంగా చేయాలో చెప్తాను. చపాతీలు చేసుకున్నప్పుడు చపాతీ పిండిలో ఒక 2 స్పూన్లు, ఒక 2 చపాతీలకు ఒక 2 స్పూన్లు ఆ పిండిలో కలిపేసి వాటితో చపాతీ చేసుకొని తింటే అసలు మనం అందులో ఆముదం కలిపినాము అనే అది కూడా ఉండదండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ ఆముదం అనేది బయట షాపులలో తెచ్చుకోకుండా మనము గానుగా పట్టే దగ్గర నుంచి తెచ్చుకుంటే బెటర్ అండి. ఇక మనం కల్తీ అనేది మనం ఏం పెద్దగా గుర్తించడం అనేది కష్టము. ఇక ఉన్న దాంట్లో తప్పనిసరిగా మనము యూజ్ చేసుకోవాలి. అంతేకాకుండా కూరలు వండేటప్పుడు కూడా మనము దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ ఉడుకుతున్నప్పుడు వేసినాం అనుకోండి, ఈ ఆముదం అనేది అది అందరు ఇంటిల్లిపాది వాడితే అది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. ఆముదం అనేది మనకు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ డైజెషన్ సిస్టమ్ అనేది సరిగా ఉంటే చాలా వరకు రోగాలు దరిచేరవు. కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా యూజ్ చేసుకుంటారని చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది మలబద్ధక సమస్యతోటి బాధపడుతున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడతారని అనుకుంటూ ఈ వీడియో చేశానండి. నమస్తే అండి. ఉంటాను. మీ లావణ్య.